మన ఛానల్లో వచ్చే స్టోరీస్ ని వినడమే కాకుండా ఏదో ఒక మంచి పాయింట్ వాళ్ళ లైఫ్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ ని అందరితో షేర్ చేసి ఒక అవగాహన ఇస్తున్నారు. లైఫ్ లో ఇలా కూడా జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని మన సబ్స్క్రైబర్స్. కొంతమందికి ఈ స్టోరీస్ బోరింగ్ గా ఉన్నా ఇంకొంతమందికి సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ స్టోరీస్ ని వింటే. సో ఈ స్టోరీని కూడా తప్పకుండా యూత్ అందరూ వినండి, ముఖ్యంగా అమ్మాయిలు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ 2 parts లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఒక అబ్బాయి గురించి నెగటివ్ వేలో. అది అబ్బాయే కాదు అమ్మాయికి కూడా వర్తిస్తుంది. అమ్మాయిలు కూడా కొంతమంది టైం పాస్ కి లవ్ చేస్తుంటారు. వన్స్ వాళ్ళకి మంచి సంబంధం వచ్చాక నువ్వెవరో నేనెవరో అంటారు. సో జాగ్రత్త. నేను చెప్పబోయే ఈ స్టోరీని ఛానల్లో తప్పకుండా మీరు చెప్పడం లేట్ అయినా సరే పక్కాగా చెప్పండి. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఈజీగా ట్రాప్ లో పడిపోతున్నారు. నన్ను కూడా ఒక అబ్బాయి ఇలాంటి ఒక ట్రాప్ లో ఇరికించబోయాడు, నేనైతే అంత ఛాన్స్ ఇవ్వలేదు అని శ్లోక షేర్ చేశారు. శ్లోక ఎవరో కాదు, ఈ స్టోరీని మనకు షేర్ చేసిన మన సబ్స్క్రైబర్ అన్నమాట. తన పేరు శ్లోక. హాయ్ అక్క, నాకు 23 years. నాకు ఒక అన్నయ్య ఉన్నారు. అయితే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళకి నేనన్నా కానీ మా అన్నయ్య అన్నా కానీ చాలా ఇష్టం. ఆబ్వియస్లీ పిల్లలంటే పేరెంట్స్ కి చాలానే ఇష్టం ఉంటుంది. నేనైతే ఒక్కటే అనుకున్నా, వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు అని. అమ్మాయిని, అందులో ఇంటికి చిన్న బిడ్డని అని. నన్ను అందరూ చాలా గారాబంగా పెంచారు. సో నేనంటే ఇంట్లో అందరికి చాలా ఇష్టం అన్నతో కంపేర్ చేస్తే. ఇంట్లో వాళ్ళందరికీ నేను ఏది చెప్తే అదే, నా మాటే శాసనం అనేలాగుంటది. ఇంకా పాయింట్కి వస్తే, నేను ఇంటర్ కంప్లీట్ అయ్యాక బీటెక్ లో మాకు దగ్గరలోనే ఉన్న ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అయితే మా కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ లో అన్ని బ్రాంచెస్ ని కలిపే ఉంచుతారు. సెకండ్ ఇయర్ నుంచి బ్రాంచెస్ ని డివైడ్ చేస్తారు. సిఎస్సి వాళ్ళని సపరేట్, ట్రిపుల్ వాళ్ళని సపరేట్, ఈసీఈ వాళ్ళని సపరేట్, ఇలాగా కూర్చోపెడతారనమాట. అలాగా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కి వచ్చాము. సెకండ్ ఇయర్ లో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పేరు రఘు. రఘు ఒక ప్లే బాయ్. అమ్మాయిల ఎమోషన్స్ తో ఆడుకొని యూజ్ చేసుకొని వదిలేస్తాడు. నార్మల్ గా బీటెక్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, లవ్లు బ్రేకప్లు ఇలానే ఉంటాయి కదా. రఘు కూడా నా వెనకాల అదే పనిగా తిరుగుతూ ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, మాట్లాడి పులిహోర కలుపుదామా అని చూస్తూనే ఉండేవాడు. నేను మాట్లాడే అంత ఛాన్స్ ఇవ్వకపోయినా తనే వచ్చి ఛాన్స్ తీసుకొని కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉండేవాడు. ఎలాగంటే, నీతో మాట్లాడాలి అంటూ వస్తాడు ఫస్ట్. సరే ఏంటో చెప్పు అంటే, స్టార్టింగ్ లో నార్మల్ గానే మాట్లాడి అలా అలా మాట్లాడుతూ ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తాడు. ఎలా అంటే, ముందు ఇతన్ని ఒక అమ్మాయి లవ్ చేసింది బీటెక్ ఫస్ట్ ఇయర్ లో. కానీ ఇష్టం లేక వాడే కావాలని మాట్లాడడం లేదు అని ఏవేవో చెప్పేవాడు నాకు. కానీ నిజం ఏంటి అనేది మీకు నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను.